అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎప్పుడు చికెన్ బిర్యానీ కాకుండా ఇలా మష్రూమ్తో బిర్యానీ చేసుకోండి, చాలా బాగుంటుంది. చికెన్ బిర్యానీ కన్నా చాలా బాగుంటుందండి. ఎలా అనేది ఇప్పుడు వీడియోలో చూసేద్దాం. ముందుగా అయితే మనం మష్రూమ్ని తీసుకొని మంచిగా కడిగేసుకొని పక్కన పెట్టుకోవాలి. మష్రూమ్ అనేది తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ముందుగా మనం రైస్ని ప్రిపేర్ చేసుకుందాం. మనం బిర్యానీకి ఏ విధంగా ప్రిపేర్ చేసుకుందామో అదే విధంగా రైస్ని పెట్టేసి అలా ఉడికించుకోవాలండి. రైస్ ఉడికేలోపు మనం మష్రూమ్ని రెడీ చేసుకుందాం. ముందుగా అయితే ఒక కళాయి పెట్టేసి దానిలో ఒక 2 స్పూన్ వరకు నెయ్యి అలాగే ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా వేడైన తర్వాత ఓల్ గరం మసాలా వేసుకొని, సన్నగా పొడవు కట్ చేసుకుని ఉల్లిపాయలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలండి. ఇలా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన పోయిన దాకా వేయించుకున్న తర్వాత ఇందులోకి కొత్తిమీర, పుదీనా అలాగే మష్రూమ్ వేసేసి కొంచెం సేపు ఫ్రై చేయాలండి. ఇలా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి మనకు రుచి తగినంత కారము, సాల్ట్, పసుపు వేసుకొని ఒక 2 మినిట్స్ వరకు మగ్గించుకోవాలి. ఇలా మగ్గిపోయిన తర్వాత దీనిలోకి పెరుగు వేసుకొని మనం 90% వరకు ఉడికించిన రైస్ని కూడా వేసేసి దానిపైన కొంచెం కొత్తిమీర, పుదీనా అలాగే బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని ఒక 10 మినిట్స్ వరకు సిమ్లో పెట్టి ఉడికించుకుంటే సరిపోతుంది. ఎంతో టేస్టీ